చరిత్రలో కొందరు వ్యక్తులు పుడుతారు, జీవిస్తారు, కాలగర్భంలో కలిసిపోతారు. కాని మరికొందరు కాలానికే ఒక దిశానిర్దేశం చేస్తారు. వారు చనిపోయినా వారి ఆశయాలు, వారు వదిలిన నిప్పుకణాలు తరతరాల యువతలో రగులుతూనే ఉంటాయి. అటువంటి ఒక అగ్నిపర్వతం పేరు చంద్రశేఖర్ ఆజాద్. 1900 కాలంలో భారతదేశం బ్రిటిష్వారి సంకెళ్లలో బందీ అయి ఉంది. అణచివేత, అవినీతి, బానిసత్వం దేశాన్ని పీడిస్తున్న రోజులు. అహింసతో స్వాతంత్ర్యం వస్తుందని కొందరు నమ్మితే, శత్రువుని తుపాకీ గుండుతోనే సమాధానం చెప్పాలని నమ్మిన వీరులు కొందరు. వారిలో అగ్రగణ్యుడు ఆజాద్. ఆజాద్ అంటే స్వేచ్ఛ. ఆయన తన పేరును కేవలం పేరులా ఉంచుకోలేదు, ఒక సిద్ధాంతంగా మార్చుకున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని గర్వపడేది. కాని ఆ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన 24 ఏళ్ల కుర్రాడు ఈ చంద్రశేఖర్. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛనెనుక ఆయన చిందించిన రక్తమెంత, ఆయన త్యాగమెంత, నేటి యువతకు ఆయన జీవితమిచ్చే సందేశమేమిటి? ఈ వీడియోలో మనం ఆజాద్ అనే మహాశక్తి ప్రయాణాన్ని చూద్దాం. బాల్యం మరియు విప్లవ బీజాలు. ఎర్లీ లైఫ్. జూలై 23, 1906 మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా భావ్రా అనే ఒక చిన్న గ్రామంలో చంద్రశేఖర్ తివారీ జన్మించారు. తండ్రి సీతారాం తివారీ కఠినమైన క్రమశిక్షణ గల వ్యక్తి. తల్లి జగరాణీదేవి ఆయనను ఒక గొప్ప పండితుడిగా చూడాలనుకుంది. అందుకే ఆయనను చదువు కోసం కాశీకి, వారణాసికి పంపారు. కాని విధి మరోలా తలచింది. 1919లో జరిగిన జలియన్వాలాబాగ్ ఊచకోత వార్త కాశీకి చేరినప్పుడు ఆ 13 ఏళ్ల బాలుడి మనస్సు వికలమైంది. వందలాది మంది భారతీయులను బ్రిటీష్వారు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం చూసి ఆయనలో ప్రతీకార జ్వాల రగిలింది. 1921లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆ చిన్న వయస్సులోనే చంద్రశేఖర్ వీధుల్లోకి వచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ చిన్న కుర్రాడి ధైర్యం చూసి మెజిస్ట్రేట్ ఆశ్చర్యపోయాడు. "నీ పేరేమిటి?" అని అడిగితే గర్వంగా ఆజాద్ అన్నాడు. "నీ తండ్రి పేరు?" అని అడిగితే స్వతంత్ర అన్నాడు. "నీ ఇల్లు ఎక్కడా?" అని అడిగితే జైలు అని సమాధానమిచ్చాడు. ఆగ్రహించిన మెజిస్ట్రేట్ ఆయనకు 15 కొర్రాడ దెబ్బల శిక్ష వేశాడు. ప్రతి దెబ్బకు రక్తం చిందుతున్నా ఆయన ముఖంలో భయం లేదు. ప్రతి దెబ్బకు వందే మాతరం అని అరిచాడు. ఆ రోజునుండి ఆయన చంద్రశేఖర్ తివారీ కాదు, చంద్రశేఖర్ ఆజాద్ అయ్యారు. సాయుధ పోరాటం. హెచ్ఆర్ఏలో చేరిక. రెవల్యూషనరీ పాత్. చౌరీచౌరా సంఘటన తర్వాత గాంధీజీ ఉద్యమాన్ని ఆపేయడంతో యువతలో అసంతృప్తి పెరిగింది. ఆజాద్ అహింస మార్గం వీడి సాయుధ పోరాటం వైపు మళ్లారు. ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరారు. అక్కడ ఆయనకు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వంటి వీరుల పరిచయం కలిగింది. విప్లవ ఆజాద్ సిద్ధాంతం. సోషలిజం మరియు సమానత్వం. చంద్రశేఖర్ ఆజాద్ కేవలం తుపాకీ పట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు. భగత్ సింగ్తో కలిసిన తర్వాత ఆజాద్ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. కేవలం బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడం మాత్రమే స్వాతంత్ర్యం కాదని, భారతీయుడిని భారతీయుడే దోచుకోని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే ఆయన తన సంస్థ పేరులో సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చారు. కుల వ్యవస్థకు, మత విద్వేషాలకు ఆయన పూర్తిగా వ్యతిరేకి. విప్లవకారుల క్యాంపులో అందరూ కలిసి భోజనం చేసేవారు, కలిసి నిద్రించేవారు. అక్కడ కులాలకు చోటులేదు. మా పోరాటం తెల్లదొరలమీద మాత్రమే కాదు, దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్న దోపిడీదారుల మీద కూడా ఆయన గట్టిగా నమ్మేవారు. నేటి సమాజంలో ఉన్న అసమానతలను చూస్తే ఆజాద్ కలలుగన్న భారతదేశం ఇంకా పూర్తిగా సాకారం కాలేదనిపిస్తుంది. అజ్ఞాతవాసం. పాదరసం లాంటి వేగం. బ్రిటిష్ నిఘావర్గాలు ఆజాద్ను పట్టుకోవడానికి ₹1,000 బహుమతి ప్రకటించాయి. కాని ఆజాద్ను పట్టుకోవడం దేవుడెరుగు, ఆయనను కనీసం గుర్తించడం కూడా ఎవరికీ సాధ్యం కాలేదు. ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు రకరకాల వేషాలు ధరించేవారు. ఒకసారి ఝాన్సీ అడవుల్లో From a humble village, Azad's journey began. In the city, his passion for freedom grew. On the battlefield, he fought with valor. అక్కడ స్థానిక పిల్లలకు చదువు చెబుతూ, మరోవైపు విప్లవకారులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చేవారు. ఆయన ఎంతటి నిరాడంబర జీవితం గడిపేవారంటే,
ఒక్కోసారి కేవలం ఎండురొట్టెలు తిని రోజులు గడిపేవారు. తన సొంత సుఖాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన తెలివితేటలు చూసి బ్రిటిష్ ఆఫీసర్లు ఆయనను క్విక్ సిల్వర్ పాదరసం అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎప్పుడు మాయమవుతారో ఎవరికీ తెలిసేది కాదు. ఆజాద్ గురి విప్లవ శిక్షణ. ఆజాద్కు చిన్నప్పటినుండే గురిచూసి కొట్టడం ఒక అలవాటు. అది విప్లవ పోరాటంలో ఆయనకు పెద్ద ఆయుధం. ఓర్ఛా అడవుల్లో ఆయన షూటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఒక్క తూటా కూడా వృధా కాకూడదని ఆయన నియమం. విప్లవకారుల దగ్గర నిధులు తక్కువగా ఉండేవి. కాబట్టి ప్రతి బుల్లెట్ శత్రువు గుండెలోకి వెళ్లాలని ఆయన తన సహచరులను హెచ్చరించేవారు. భగత్ సింగ్, రాజగురువు వంటివారికి ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చింది ఆజాదే. ఆయన దగ్గర ఉన్న బంతూల్యా పిస్తల్ అంటే బ్రిటిష్ సైన్యానికి వెన్నులో వణుకు పుట్టేది. ఆ పిస్తలిప్పుడు అలహాబాద్ మ్యూజియంలో ఉంది. అది చూస్తే ఇప్పటికీ ఆ వీరుడి పరాక్రమం మన కళ్లముందు కదలాడుతోంది. అమరవీరుల త్యాగం దేశానికి హెచ్చరిక. చంద్రశేఖర్ ఆజాద్ మరణం భారత విప్లవ చరిత్రలో ఒక మలుపు. ఆయన మరణించిన కొన్ని నెలలకే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురువులను ఉరితీశారు. ఈ త్యాగాలన్నీ ఎవరికోసం? నేడు మనం అనుభవిస్తున్న ఈ అధికారం కోసం కాదు.